ఫ్రెండ్స్ మోడీ సమరశంఖం పూరించాడు. మహాయుద్ధంకి రెడీ అయిన భారత్. అజిత్ దోవల్ చేతిలో ద రెడ్ ఫైల్. అసలు ఏంటని విషయాలు, ఎందుకు భారత్ యుద్ధానికి సిద్ధమవుతుందని ఆ విషయాలన్నీ కూడా పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భారతదేశ రక్షణ రంగంలో ప్రస్తుతం అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం గత కొద్ది రోజులుగా ఎంతో బిజీగా మారింది. సో దేశ భద్రతకు సంబంధించి ప్రధాని మోడీ నిరంతరం హోంమంత్రి, రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి మరియు ఆర్థిక మంత్రిత్వతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ చర్చలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాత్ర చాలా కీలకంగా మారింది. సాధారణంగా దేశంలో ఆర్థిక సమస్యలు లేదా చమురు సంక్షోభం ఉన్నప్పుడు కేవలం సంబంధిత మంత్రులతోనే సమావేశాలు జరుపుతాయి. సో కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రక్షణ మరియు భద్రతా విభాగాల కలయికతో జరుగుతున్న ఈ భేటీలు దేశ రక్షణ వ్యూహంలో రాబోయే మార్పులను సూచిస్తున్నాయి. అజిత్ దోవల్ ప్రధానితో సుదీర్ఘంగా గంటల తరబడి ఏకాంతంగా చర్చలు జరపడం అనేది సరిహద్దుల్లో ఏదో ఒక పెద్ద ఆపరేషన్ లేదా వ్యూహం సిద్ధమవుతుందని స్పష్టం చేస్తోంది. సో మరోవైపు భారత త్రివిధ దళాల అధిపతులు దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆర్మీ చీఫ్ పూరి జగన్నాథ్ ఆలయంలో, ఎయిర్ ఫోర్స్ చీఫ్ గోల్డెన్ టెంపుల్లో మరియు నేవీ చీఫ్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేయడం అనేది సైనికుల రక్షణ కోసం మరియు దేశ భద్రత కోసం వారు తీసుకుంటున్న దైవిక నిర్ణయంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఆధ్యాత్మిక అంశం మాత్రమే కాదు, దేశం ఒక పెద్ద రక్షణపరమైన సవాలుకు సిద్ధమవుతుందనే సంకేతాన్ని ఇస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ మరియు అమెరికా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం, ఇరాన్పై దాడుల కోసం పాకిస్తాన్ భూభాగాన్ని వాడాలనే ట్రంప్ ఆలోచనలో భారత సరిహద్దులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే భారత్ ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్ మరియు పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో విమానయాన నియంత్రణ హెచ్చరికలు జారీ చేసింది. సో ప్రస్తుత యుద్ధాలు నేరుగా కాకుండా ప్రాక్సీల ద్వారా సాగుతున్నాయి. ఇరాన్ తన ప్రాక్సీలను వాడుతుంటే పాకిస్తాన్లోని అశాంతిని భారత్ తన ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకునే వ్యూహంలో ఉంది. ముఖ్యంగా పీఓకే వద్ద సుమారు 1500 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారనే సమాచారం నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. రెండు వైపుల నుండి యుద్ధం సంభవించే అవకాశం ఉన్నందున ఆర్థిక మంత్రి కూడా ఈ వ్యూహాల్లో భాగస్వామి అవుతున్నారు. యుద్ధం అంటే కేవలం ఆయుధాల ప్రయోగం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థపై పడే భారాన్ని కూడా లెక్కించాల్సి ఉంటుంది. S-400, బ్రహ్మోస్, రఫేల్ వంటి ఖరీదైన ఆయుధాలను సమర్థవంతంగా వాడుతూ అతి తక్కువ సమయంలో మరియు తక్కువ నష్టంతో శత్రువులను ఎలా దెబ్బతీయాలనే దానిపై భారత్ తన వార్ రూమ్లో ప్రణాళికలు రచిస్తోంది. ప్రపంచ దేశాల ఒత్తిడికి లోకకుండా తన ప్రయోజనాలే పరమావధిగా భారత్ ముందుకు సాగుతోంది. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే భారత్ యుద్ధానికి సిద్ధమవుతుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.